గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో, ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు, మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతుడైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్నుంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహం, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు, వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ, అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో, సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అలానే వారఫలాలని, పక్షఫలాలని, మాస ఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. సరస్వత్యై నమః. ఓం. శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల్లో రవి బుధుల కలయిక సింహంలో ఉండగా వృషభ రాశి వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాము. వృషభ రాశిలో వృషభ రాశ్యాతు 4వ స్థానం రవి, బుధుడు కూడా సంచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ 4వ స్థానం ముందు బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు, కానీ రవి మాత్రం అపయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి
యోగమిచ్చే గ్రహం బుధుడు గురించి చెప్పుకుందాం. బుధుడు చతుర్థంలో ఉండేటువంటి యోగాన్ని ఇస్తారు అని అంటే మాతృ సౌఖ్యంచ సంతోషం ధనధాన్యవర్ధనం వృద్ధి ప్రారంభకాయశ్చాస్థితి బంధుగతే బుధే. బుధుడు మాతృ సౌఖ్యాన్ని ఇస్తాడు అంటే కొంతమంది సంతానం కోసం ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ 15 రోజుల్లో ఒక మొక్కుగా పెట్టుకొని ఖచ్చితంగా మనం ముందుకెళ్ళినట్టయితే కార్యం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తన యొక్క తల్లి యొక్క ఆనందము సంతోషాన్ని చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. వారు కూడా సుఖ సంతోషాలతో చతుర్థ స్థానం అంటే మనకు సుఖ సంతోషాలు చెప్పే స్థానం కాబట్టి అది యోగంగా ఉంది. ధనధాన్యాభివృద్ధి ప్రయత్నం కార్యాలు ఏమైనా సిద్ధించే అవకాశం ఉంటుంది కాబట్టి బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు చతుర్థం నుండి. అట్లానే రవి చతుర్థం ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని మనం తెలుసుకుందాము. చతుర్థంలో రవి ఉన్నట్లయితే అంతఃక్లేశం గృహశ్చద్రం సౌఖ్యహాని భోజనం ప్రయాణే విక్రమాప్నోతి హృదయ రసంయుతే. 4వ స్థానంలో రవి ఉంటే ఇందాక చెప్పావు రవి అవయోగాన్ని ఇస్తాడయ్యా ఇక్కడ అని. అంటే మనోవిచారం మానసిక చింతనా భావన ఉంటుంది. అంటే అకాలమైన చింతన భావన కొంత ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబాల కలహాలు, కుటుంబంలో కొంత మిమ్మల్ని వేరు చేసేవాళ్ళు కొంతమంది అంటే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాక మరి బుధుడు బాగున్నాడు కదండి, మరి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు బాగుంటే రిలేషన్ దగ్గరగా ఉంటే వాళ్ళని ఎట్లా విడదీయాలని కొంతమంది ఉంటుంటారు. అలా చేసేదే ఈ యొక్క కలయిక. ఇక్కడ కూడా కొంతమంది బాగుంటే ఓర్పు సహనంతో చూడరు, అమ్మ అంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు ఎట్లయినా ఏదైనా చెయ్యాలి అనే ఒక ఏదైతే విగ్రహం ఉంటుందో అట్లా ప్రయత్న కార్యాల్లో కన్నా మీరు ప్రయత్నిస్తుంటారు, విగ్రహం కలుగుతూ ఉంటుంది. వేరే వారు జోక్యం చేసుకుంటుంటారు ప్రతి విషయాన్ని మీ దానిలో. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు, ఏదో బండి ఇబ్బంది కలగడము, వాహనం వెళ్ళేటప్పుడు ఏదో దానికి ఏదో ప్రమాదం జరగటము వాహనానికి సంబంధించి, లేదా దానికి ఏదో ఇంజన్ ప్రాబ్లం ఏదో వస్తూ ఉంటాయి. అట్లా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు అట్లా ఇబ్బందులు కలిగి చతుర్థమంది రవి బుధులు ఉన్నారు కాబట్టి బుధుడు యోగాన్ని ఇస్తూ రవి అవయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి వీరు వృషభ రాశి వారు ఈ యొక్క రాబోయే కాలం ఏదైతే ఉందో 31 నుంచి 16 సెప్టెంబర్ వరకు కూడా మీరు చేస్తున్న పనిని ఎవరికూ చెప్పకుండా చేయటం మంచిది. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడు యోగాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా చెప్తే ఆ దోషం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు చేస్తుంది కూడా కొంతమంది పనిని చూసి కూడా గుర్తిస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా మూడో మనిషి తెలియకుండా మీ పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉండండి. ఈ విధంగా చేస్తే మంచిది. రవి యోగాన్ని ఇవ్వాలి అంటే ఆదిత్య హృదయ పారాయణము, అట్లనే సౌర పారాయణ మరుణ పారాయణాన్ని విన్నట్లయితే మంచి కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు, మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులై ఉన్నట్టు రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహము, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి
ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో, సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అనే వారఫలాలని, పక్షఫలాలని, మాస ఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము.